బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాతు వస్సలాము అలా రసూలిహిల్ అమీన్. ఫ్రెండ్స్, ఈరోజు మనం దువా స్వీకరించబడాలి అంటే దువా ఎలా చేయాలి, దువాలో ఏమేమి చదవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. చిత్తశుద్ధి గల విశ్వాసికి మానసిక ప్రశాంతత కోసం అల్లాహ్ స్మరణను మించిన వస్తువు ఏదీ లేదు. అల్లాహతాలా ఖురాన్ మజీద్లో ఇలా సెలవిస్తున్నాడు, వినండి. అల్లాహ్ స్మరణ వల్లనే మనసుకు ఊరట లభించగలదు. అల్లాహ్ స్మరణ మనసుతోనూ జరుగుతుంది, నోటితోనూ జరుగుతుంది. అయితే మనస్సు నోరు ఏకీభవించినప్పుడే ప్రయోజనం కలుగుతుంది. నోటితో స్మరణ చేస్తూ మనస్సుతో ఏదేదో వేరే విషయాలు ఆలోచిస్తూ ఉంటే దానివల్ల ప్రయోజనం కలగదు. దువాలు కూడా దైవనామస్మరణతో సంబంధం కలిగి ఉన్నాయి, అంటే అల్లాహ్ జిక్రుతో సంబంధం కలిగి ఉన్నాయి. చిత్తశుద్ధితో చేసిన దువాయే అల్లాహ్ సమక్షంలో స్వీకరించబడుతుంది. ఏమరుపాటుగా ఉన్న మనసుతో చేసే దువాను అల్లాహ్ స్వీకరించడు. అలాగే దువాలు స్వీకరించబడటానికి హలాల్ సొమ్ము, అంటే ధర్మసమ్మతంగా సంపాదించిన సొమ్ముకు, సూటిగా జరిపే సంభాషణకు గొప్ప సంబంధం ఉంది. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లంను మించి ఎవరిలో ఈ రెండు గుణాలు ఉండగలవు? ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అల్లాహే అశాంతికి అలజడికి గురి అయిన వారి ఫిర్యాదులను వింటాడు, వారి కష్టాలను దూరం చేస్తాడు. అల్లాహ్ ఖురాను గ్రంథంలో ఇలా సెలవిస్తున్నాడు, దువా చేసే వాని దువాను నేను స్వీకరిస్తాను. అతడు నాతో దువా చేసినట్లయితే అతడు సన్మార్గంపై రాగలిగేందుకు నా ఆదేశాన్ని అంగీకరించాలి, నాపై నమ్మకం ఉంచాలి. ఇంకా సూరయ హజ్లో అల్లాహతాలా ఇలా సెలవిస్తున్నాడు, ప్రజలారా, మీకోసం ఓ ఉదాహరణ ఇవ్వబడుతోంది, దానిని చెవులప్పగించి వినండి. అల్లాహను తప్ప ఎవరినైతే వీరు వేడుకుంటున్నారో వారంతా ఒక్కటైనా కూడా ఒక్క ఈగను కూడా సృష్టించలేరు. ఆ ఈగ వారి నుండి ఏదైనా లాక్కొని పోతే వారు దానిని విడిపించనూ లేరు. కోరేవారు కోరుతున్నది ఇద్దరూ గత్యంతరం లేనివారే. వారు అల్లాహ్ హోదాను ఏ విధంగా గుర్తించాలో ఆ విధంగా గుర్తించలేదు. అల్లాహ్ మహాశక్తివంతుడు, ఉన్నతుడు. అంటే అల్లాహపై పూర్తి నమ్మకంతో దువా చేయాలన్నమాట. మన జీవితాన్ని షరియత్కు అనుగుణంగా గడపాలి. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం తమ సహాయ సహకారాలు, ఆరోగ్యం, స్వస్థత కోసం, శత్రువుల నుండి విముక్తి కోసం, సత్సంతానం కోసం, తమ చిన్న పెద్ద అవసరాల కోసం అల్లాహ్ను వేడుకునేవారు. అల్లాహ్ వారి దువాలను స్వీకరించాడు. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, దువా విశ్వాసికి ఆయుధం. ఇంకా ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ వద్ద దువా కన్నా గౌరవనీయమైనది మరేదీ లేదు. దువా అదృష్టాన్ని కూడా మార్చివేస్తుంది, ఆపదను దూరం చేస్తుంది. అల్లాహ్ తప్పక స్వీకరిస్తాడు. అయితే మనిషి తొందరపడకూడదు. ఇది విన్న సహాబా రజియల్లాహు తాలా అన్హుం వారు అడిగారు, ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం, తొందరపడటం అంటే ఏమిటి అని. ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు జవాబిచ్చారు, కొన్ని రోజులు దువా చేసి మానివేయడం, దీనినే తొందరపాటు చూపటం అంటారు. తిరిగి ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, దాసుడు అల్లాహను అర్థించినప్పుడు, దువా చేసినప్పుడు అల్లాహ్ 3 విషయాలలో ఒకదాన్ని తప్పక ఇస్తాడు. అవేమిటంటే, 1, అతను కోరిన దానిని ప్రసాదిస్తాడు, ఏదైతే మనిషి దువాలో కోరుకుంటాడో అది ప్రసాదిస్తాడు. 2, లేదా దానికంటే ఉత్తమమైన దాన్ని ప్రసాదిస్తాడు. మనిషి కోరుకున్నది ఇవ్వడు, కానీ దానికంటే ఉత్తమమైన దాన్ని ప్రసాదిస్తాడు. 3, ఆ దువాలోని శుభం వల్ల ఆ మనిషిపై రాగల కష్టం దేన్నైనా దూరం చేస్తాడు. ఏదైనా కష్టం ఆ మనిషిపై వచ్చేది ఉంటే ఆ దువా చేసిన కారణంగా ఆ కష్టం అతనిపై రాకుండా చేస్తాడు. దువా అదృష్టాన్ని మార్చివేస్తుంది అంటే ఇదే. మనం దువా చేసేటప్పుడు 2 చేతులు భుజాల వరకు ఎత్తి ముఖానికి ఎదురుగా ఉంచాలి. ఖిబ్లా దిక్కుకు తిరిగి దువా చేయటం ఉత్తమం. దువా చేయటానికి ముందు అల్లాహ్ స్తోత్రం, అల్లాహ్ పవిత్రతను వెల్లడించాలి. ఆ తరువాత ప్రవక్త సల్లెల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పంపాలి. తరువాత ఎంతో దీనంగా గడగడలాడుతూ వేడుకోవాలి.
అల్లాహ్ సెలవిస్తున్నాడు, భయభక్తులతో మీ ప్రభువును పిలవండి. దువా పూర్తి అయిన తరువాత తిరిగి దైవస్తోత్రం, ఆయన పవిత్రతను వెల్లడించాలి మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై దరూదు పంపాలి. ఆమీన్ అని పలికి లా ఇలాహ ఇల్లల్లా ముహమ్మదు రసూలుల్లాహ్ అంటూ 2 చేతులు ముఖంపై నిమురుకోవాలి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, దాసుడు చేతులెత్తి అల్లాహను అర్థించినప్పుడు ఆ దాసుణ్ణి వట్టి చేతులతో త్రిప్పి పంపటానికి అల్లాహ్ సిగ్గుపడతాడు. అంటే దువా తప్పక స్వీకరించబడుతుంది. పైన తెలిపినటువంటి 3 రకాలలో ఏదో ఒక రకంగా దువా స్వీకరించబడుతుంది. దువా స్వీకరించబడటానికి కొన్ని వేళలున్నాయి. ఆ వేళలలో చేసినందువల్ల దువా తప్పక స్వీకరించబడుతుంది. 1 అజాన్ మరియు అకామత్ల మధ్య కాలంలో. దీని గురించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సెలవిచ్చారు, అజాన్ మరియు అకామత్ల మధ్య కాలంలో చేయబడిన దువా రద్దు కాదు. 2 ఇషా అజాన్ యొక్క దువా. ముఅజ్జిన్ అజాన్ వచనాలను పలికిన తర్వాత అప్పుడు జవాబు ఇవ్వాలి. ఆ మధ్యకాలంలో దువా చేయాలి. 3 ఫర్జ్ నమాజ్ తర్వాత దువా. కనుక ఫర్జ్ నమాజ్ తర్వాత తప్పక దువా చేయాలి. 4 ప్రతి రాత్రి చివరి భాగంలో 3వ వంతు రాత్రి మిగిలి ఉన్నప్పుడు, అంటే తహజ్జుద్ నమాజ్ చేసిన టైంలో దువా చేస్తే తప్పక స్వీకరించబడుతుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు, అల్లాహ్ దాసులలో అంగీకరించబడిన దాసులు కొందరు ఉన్నారు, వారి దువాలు అంగీకరించబడతాయి. అంటే అల్లాహ్ ఇష్టపడే వ్యక్తులు అన్నమాట. బాధితుని దువా స్వీకరించబడుతుంది. అలాగే ఉపవాసి దువా, ఇఫ్తార్ ముందు చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. ఇంకా న్యాయం చెప్పే పాలకుడి దువా కూడా స్వీకరించబడుతుంది. మరియు ప్రయాణికుని అంటే ముసాఫిర్ దువా కూడా స్వీకరించబడుతుంది. తండ్రి సంతానం విషయంలో చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. అలాగే సత్సంతానం తమ తల్లిదండ్రుల కోసం చేసే దువా కూడా స్వీకరించబడుతుంది. హజ్ మరియు ఉమ్రాహ్ చేసేవారి దువా మరియు పాపాల నుండి తోబా చేసేవారి దువా కూడా అల్లాహ్తాలా తప్పక స్వీకరిస్తాడు. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మనం ఖురాన్ మరియు హదీసుల్లో తెలుపబడినటువంటి దువాలను నేర్చుకుందాం ఇన్షాల్లాహ్. అల్లాహ్ మనందరికీ ఖురాన్లో మరియు హదీసుల్లో తెలుపునటువంటి దువాలను బాగా కంఠస్థం చేసుకొని సమయానుగుణంగా వాటిని ఉపయోగిస్తూ అల్లాహ్ ప్రసన్నత పొందే భాగ్యాన్ని మాకు కలిగించాలని దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. ఫ్రెండ్స్, మీకు మా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కొరకు ఖురాన్ వెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జజాకుముల్లాహు ఖైరన్ కసీరా. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.